హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను ఎగ్ బోండాని చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా ఈ ఎగ్ బోండా అని అనవచ్చు, లేకపోతే ఎగ్ బజ్జీ అయినా అనవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా అలా తింటుంటే చాలా బాగుంటుందండి. చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా టేస్టీగా అలా 5 minutesలో అయిపోతుందండి. అలా ఇంట్లో ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్లోకైనా లేకపోతే చల్లని వాతావరణంలో ఇలా చేసి ఈవినింగ్ స్నాక్లోకైనా ఇలా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ముందుగా బాయిల్డ్ ఎగ్ కోసమని నేను 3 eggsని ఇలా ఒక గిన్నెలో 1 glass వాటర్ వేసుకొని ఈ ఎగ్స్ని యాడ్ చేసుకొని సాల్ట్ ఒక 1/2 tablespoon యాడ్ చేసుకొని 10 minutes వరకు కుక్ చేయండి, బాయిల్డ్ చేయండి. ఇలా బాయిల్డ్ అయ్యే లోపల ఇందులో మిక్సింగ్ బౌల్లో నేను 1 cup శనగపిండిని యాడ్ చేసుకున్నాను, సాల్ట్ 1/2 tablespoon, చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాను, ఈ కారము టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, 1/2 tablespoon యాడ్ చేసుకున్నాను. ఇందులో నేను వాముని కూడా యాడ్ చేసుకున్నానండి. తినా సోడా అంటారు కదా, బేకింగ్ సోడాని కూడా చిటికెడు యాడ్ చేసుకోండి. వాము ఇలా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోండి, స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ అరుగుదల కూడా బాగా అవుతుంది కాబట్టి వామును కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/4 కప్పు అంటే 1 కప్పుకి లైట్గా తక్కువగా ఇలా వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. బాగా ఎంత కలుపుకుంటే పిండి అనేది బాగా ప్లఫీగా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, మీకు ఈ పిండి ఏ విధంగా ఉండాలో మీకు చూపిస్తున్నాను. కొద్దిగా జారుగా అయిపోయిందని ఒక 2 tablespoon వరకు నేను ఇందులో పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకున్నట్టు. చూడండి, పిండి అనేది ఇలా మనము ఒక స్పూన్ కానీ ఒక చేతిని కానీ ఇలా పెడితే ఇలా పిండి అనేది అత్తుకొని పోవాలి చేతికి. చూడండి, ఇలా బాయిల్డ్ కూడా అయ్యావి ఈ ఎగ్స్ అనేది. చూడండి, ఇలా చల్లని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం పైన ఉన్న లేయర్ని ఇలా జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే వీటిని కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి కాబట్టి బాగా జాగ్రత్తగా మొత్తం పొట్టుని అంటే పైన ఉన్న ఈ లేయర్ని తీసి ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఒక 2 partsగా నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ ఆయిల్ అనేది వేడవ్వాలండి. చూడండి, మీరు వీడియోలో చూపించిన విధంగా పిండిలో ఇలా డిప్ చేయండి, ఎగ్స్ అనేది జాగ్రత్తగా డిప్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉన్న ఈ ఆయిల్లో ఈ ఎగ్స్ అనేది ఇలా యాడ్ చేసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టకున్నట్టు, లో ఫ్లేమ్లో పెట్టకున్నట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇలా ఆయిల్ అనేది ఒక స్పూన్తో ఇలా పైన వేస్తూ బాగా డీప్ ఫ్రై చేస్తే అయిపోతుందండి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అలా డీప్ ఫ్రై చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఒక 5 minutesలోనే డీప్ ఫ్రై అయిపోతుందండి. చాలా టేస్టీ అయిన ఈ ఎగ్ బోండా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా అలా సర్వ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఈ చల్లని వాతావరణంలో చలికాలంలో అయినా లేకపోతే ఈ వర్షాకాలంలో అయినా ఇలా ఈవినింగ్ స్నాక్లోకైనా చాలా టేస్టీ అయినా ఎగ్ బోండా కానీ ఎగ్ బజ్జీ అని అనొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సాల్ట్ కానీ కారం కానీ ఇలా పైన స్ప్రింకల్ చేస్తూ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.